ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాప్తాత ప్రియ స్మృతులు పొందాలి అంటే సర్వీస్కు యోగ్యులుగా అవ్వండి. బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉంటే మేఘాల వలె వర్షించండి. ప్రశ్న: ఏ నష నిండుగా ఉన్న మేఘాలను కూడా వర్షింపనివ్వకుండా ఎత్తుకుపోతుంది? జవాబు: పనికిరాని దేహాభిమానపు నష వస్తే నిండుగా ఉన్న మేఘాలు కూడా ఎగిరిపోతాయి. అవి వర్షించిన సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ చేస్తాయి. తండ్రి పట్ల ప్రీతి లేకపోయినా, వారితో యోగంను జోడించకపోయినా, జ్ఞానమున్నా ఖాళీగా ఉన్నవారికి సమానమే. ఈ విధమైన ఖాళీ మేఘాల వంటి వారు అనేక మందికి కళ్యాణం ఎలా చేయగలరు? ఓం శాంతి. కొన్ని మేఘాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వర్షించిన తర్వాత సాగరంపై మేఘాలు ఉండవు, చల్లబడిపోతాయి. ఆ విధంగానే ఇక్కడ కూడా చల్లబడిపోతారు. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి వెళ్ళి జ్ఞానాన్ని వర్షిస్తారో వారిని మేఘాలని అంటారు. ఒకవేళ వర్షించకపోతే వారిని మేఘాలని అనరు. ఇవి జ్ఞాన మేఘాలు, అవి నీటి మేఘాలు. సీజన్ వచ్చినప్పుడు జ్ఞాన మేఘాలు వస్తాయి. రిఫ్రెష్ అయి వచ్చి ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మేఘాల్లో కూడా నెంబర్ వార్గా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా తీవ్రంగా వర్షిస్తాయి. మేఘాల కర్తవ్యం వర్షించటం, వాడిపోయిన మొక్కలను రిఫ్రెష్ చేయటం. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానం ఉందో వారు దాగి ఉండరు. అలాంటి వారికి తండ్రి డైరెక్షన్ కూడా అవసరం ఉండదు. వారి మేఘాల వలె నింపుకుని వెళ్ళి వర్షించేందుకు ఇక్కడికి వస్తారు. ఎక్కడ చూసినా బంజరు భూములే ఉన్నాయి కనుక వెళ్ళి వాటిని పచ్చగా చేయాలి. మహారథి పిల్లలకు అన్ని సేవా కేంద్రాల గురించి బాగా తెలుసు. ఏ సేవా కేంద్రం చల్లగా ఉందో, ఏ సేవా కేంద్రంలోని పిల్లలకు ఎక్కువగా తుఫాన్లు వస్తాయో మహారథీలకు, సర్వీస్ యోగ్యులైన పిల్లలకు బాగా తెలుసు. సర్వీస్ యోగ్య పిల్లలకు ప్రియ స్మృతులు తెలపమని తండ్రి కూడా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. మంచి మంచి మేఘాలు సేవ చేసేందుకు వెళ్తాయి. ప్రదర్శనలో అందరూ ఒకే విధంగా అర్థం చేయించలేరు. ముఖ్యమైన విషయం, గీతా భగవానుడు సాకార రూపధారి అయిన శ్రీకృష్ణుడు కాదు, నిరాకార పరంపిత పరమాత్మ. తెలిపించే విధానం చాలా బాగుండాలి. వెళ్ళి అందరినీ మేల్కొల్పాలని రోజంతా ఆలోచనలు నడవాలి. అందరూ గాఢ అంధకారంలో ఉన్నారు. ఇద్దరు తండ్రులున్నారని ప్రేమతో అందరికీ అర్థం చేయించాలి. ఒకరు హద్దులోని వారు, మరొకరు అనంతమైన వారు. అనంతమైన తండ్రినే పతిత పావన్లు అని అంటారు. పిల్లలైన మీకిప్పుడు బుద్ధి లభించింది. ప్రపంచంలోని వారు చూసేందుకు ఆడంబరంగా ఉంటారు, కానీ వారు రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ సాధువులు, సన్యాసులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరించవలసి ఉంటుందని తండ్రియే స్వయంగా చెప్తున్నారు. సత్యుగం నుండి ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది, కానీ ఇది ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు. శాస్త్రాల ద్వారా ఎవరికీ సద్గతి జరగదు. గీతకు ఎంతో గౌరవం ఉంది, కానీ అది భక్తి మార్గానికి చెందినది. తండ్రి పతిత పావన్లు, వారు కూర్చుని రాజయోగంను నేర్పిస్తున్నారు. రాజ్యం కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం ఉండాలి కదా. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది మీకు ఇప్పుడే తెలిసింది. కల్పక్రితం ఎవరికి అర్థం చేయించారో వారికే ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తారు. ఈ యుద్ధం ఎల్లప్పుడూ జరుగుతూ వచ్చిన లాంటిది కాదు. 8 లేక 10 సంవత్సరాలు జరిగి సమాప్తమయ్యేది కాదు. డ్రామానుసారం తయారు చేయబడిన ఈ బాంబులు మొదలైనవి కేవలం అలాగే ఉంచుకునేందుకు తయారు చేయలేదు. పతిత మనుషుల మరణం సంభవించకుండా సత్యుగం రాదు. శాంతి స్థాపన ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శాంతి స్థాపన చేయటం లేక శ్రేష్టాచార ప్రపంచాన్ని తయారు చేయటం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే. తండ్రి చెప్తున్నారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒకరితోనే సాంగత్యంను జోడించండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు.
మనం అమర్లోకానికి వెళ్ళేందుకు అమర్ కథను వింటున్నాము. దేవతలను దైవీ గుణాలు గల మనుషులని అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా లేరు. కృష్ణుని గురించి ఎంతగా నింద చేస్తూ రాసేశారు. వారి బుద్ధికి ఏమీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిగా పురుషార్థం చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలని వేటిని అంటారో కూడా వివరించాలి. సంపూర్ణ నిర్వీకారులుగా తప్పకుండా అవ్వాలి. ఇది మొట్టమొదటి ముఖ్యమైన గుణం. అక్కడక్కడ పవిత్రమైన వారి ఎదుట అపవిత్రులు తలవంచి నమస్కరించటం మీరు చూస్తూ ఉంటారు. సత్యుగంలో అందరూ పవిత్రులే ఉంటారు కనుక అక్కడ మందిరాలు ఉండవు. పూజారులుగా అయిన తర్వాత మందిరాలను నిర్మిస్తారు. పావనంగా ఉన్నవారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి చెప్తున్నారు, ఈ పురాతన ప్రపంచాన్ని, పురాతన శరీరాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది. ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ఇది సమాప్తమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఈ పురాతన ప్రపంచం, ధనం, వ్యాపారులు, వస్తువులు, రాజ్యం అన్నీ సమాప్తమయ్యే ఉన్నాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచం సమాప్తమవుతుందని ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకున్నారు. కానీ విశ్వాసం ఉండాలి కదా. భగవాను వాచ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. పిల్లలైన మీకు తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అనంతమైన తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలందరూ సోదరులు. స్వర్గంలో సోదరులందరూ సుఖంగా ఉండేవారు. కలియుగంలో సోదరులందరూ దుఃఖంలో ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా అయ్యారు. కేవలం ఆత్మ మాత్రమే ఉండదు, శరీరం కూడా కావాలి కదా. పిల్లలైన మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇదేమి పిన్నమ్మ ఇల్లు కాదు. పరంపిత పరమాత్మయే చదివిస్తున్నారని మొదటే నిశ్చయమైతే అవస్థ దృఢంగా తయారవుతుంది. శివబాబా ఈ శరీరం ద్వారా చదివించేందుకే వస్తారు. మనం కూడా శరీరం ద్వారానే విని ధారణ చేస్తాము. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటారు. తండ్రి యుద్ధం చేసేవారి ఉదాహరణ ఇస్తారు. వారు యుద్ధం చేయు సంస్కారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులోకి వచ్చేస్తారు. ఇప్పుడు నిరాకార అనంతమైన తండ్రిలో ఏ సంస్కారం ఉందో మీకు తెలుసు. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, పతిత పావన్లు, జ్ఞానసాగర్లు. వారే వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే అనేక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఏ పదవి ఇలా పెంచదు. తండ్రి మనకిప్పుడు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని పిల్లలకు తెలుసు. వారు మన్మనా భవ అని అంటారు. ఈ పదం గీతలో కూడా ఉంది. అయితే దీని అర్థాన్ని గ్రహించలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు. దేహ సైతం దేహ సర్వధర్మాలన్నింటినీ వదిలి మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించి పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడాన్నే యోగాగ్ని అని అంటారు. యోగం అనేది సాధారణమైన పదం, గీతలో కూడా ఉంది. కానీ కృష్ణుని పేరు వేసినందున గాఢ అంధకారం చేసేశారు. ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేయించేందుకు వెళ్తే ఇదంతా మీరు కల్పన చేసి చెప్తున్నారని అంటారు. వారికి ఏమాత్రం తెలియదు. వారు ఏ వారసత్వం తీసుకోలేదు. ఈ అనంతమైన తండ్రి టీచర్, సద్గురు కూడా అయి మనల్ని చదివిస్తున్నారని మొదట అర్థం చేసుకోవాలి. ఈ నిశ్చయం దృఢంగా ఉండాలి. కొత్త వారికి నిశ్చయం కలగటం అసంభవం. కొందరు కొత్త వారైనా వివేకవంతులైతే అర్థం చేసుకుంటారు. మరికొందరు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇష్టపడరు. వారికేమీ అర్థం కాదు, కొంచెం కూడా బుద్ధిలోకి వెళ్ళదు. ఇంతమంది బేకేలు ఉన్నారు అంటే తప్పకుండా వీరికి తండ్రి ద్వారా వారసత్వం లభించి ఉంటుంది కదా. ఇదొక పరివారమైనట్లే కదా. బ్రహ్మకుమారీలు అని రాశారు కూడా. మరి పరివారమైనట్లే కదా. ప్రజాపిత బ్రహ్మ పరివారం ఎంతో పెద్దది. కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. మీ ఉద్దేశమేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే
వారికి వెలుపల బోర్డు మీద ప్రజాపిత బ్రహ్మ కుమారీలు అని రాయబడి ఉంది కదా అని చెప్పండి. మరి కుటుంబం అయినట్లే కదా. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. శివబాబా ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారా రచనలు రచిస్తారు. మరి వారు క్రియేటర్ అయినట్లే కదా. స్వర్గాన్ని రచిస్తారు అంటే తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇది కుటుంబం అయినట్లే కదా. తండ్రి, పిల్లలు మరియు తాత. బ్రహ్మ కూడా ఉన్నాడు, శివుడు కూడా ఉన్నారు. వారు రచయిత అయ్యారు. శివుడు నిరాకారుడు కనుక పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. దీన్ని బాగా అర్థం చేయించాలి. ఇది మీ తండ్రి ఇల్లు అని చెప్పండి. దీనిని రుద్రజ్ఞాన యజ్ఞం అని అంటారు. మేము బ్రాహ్మణులము. తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాజయోగంను నేర్పించలేరు. మన్మనాభవ అని గీతలో కూడా ఉంది కదా. అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి అని అర్థం. కనుక మేము ఆ తండ్రినే స్మృతి చేస్తున్నాము అని చెప్పండి. మీరు వస్తే మీకు సమర్పణ అవుతామని, మీ వారిగా అవుతామని భక్తి మార్గంలో పాడతారు. ఆత్మలైన మేము ఈ దేహాన్ని వదిలి మీ జతలో వచ్చేస్తాము. మీ వారిగా అయ్యాము అంటే తప్పకుండా మీ జతలో కూడా వస్తాము. వివాహం చేసుకున్న తర్వాత ప్రియుడు జతలో తీసుకెళ్తాడు కదా. ప్రియుడైన శివుడు కూడా నేను మిమ్మల్ని ఈ దుఃఖం నుండి తొలగించి సుఖధామంలోకి తీసుకెళ్తాను అని అంటారు. తర్వాత మళ్ళీ మీ పురుషార్థానుసారం అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు. జ్ఞానధనంను ఎవరెంత ధారణ చేస్తారో వారు అంతా ఉన్నతమైన పదవిని పొందుతారు. చిన్న చిన్న కుమారీలు కూడా సేవ చేస్తున్నారు. వారే గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులు మొదలైన వారికి అర్థం చేయించాలి. ఈ విధమైన ఉత్సాహం ఉండాలి. కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు మేము వీరి చేతలో పోట్లాడతామని గొప్ప గొప్పగా సవాల్ చేస్తూ ఉంటారు. సర్వీస్ యోగ్యమైన పిల్లలు విశ్రాంతిగా నిద్రించరాదు. విశ్రాంతి తీసుకోవటం తగదు. స్వయాన్ని మహారథులమని భావించు వారెవ్వరూ విశ్రాంతిగా నిద్రించరాదు. సర్వీస్లో తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా చాలా ప్రదర్శనీలు ఏర్పాట్లు చేయిస్తున్నారు. గొప్ప గొప్ప వారిని ఆహ్వానించండి. ఇప్పుడు రాలేదంటే చివర్లోనైనా వస్తారు. సాధువులు, సన్యాసులు, మహాత్ములు ఎవరైనా కానీ వారిని మేల్కొల్పుతూ ఉండండి. కానీ తగిన విధంగా సంభాషణ చేసే మహారథులు కూడా ఉండాలి. ఎవరికైతే తండ్రితో యోగం లేదో, ప్రీతి లేదో వారు ఖాళీ మేఘాల వంటి వారు. వారేం చేస్తారు? బాగా చదువుకున్న వారి ఎదుట చదవని వారు బరువులు మోయవలసి ఉంటుందని తెలుసు కదా. మీరెంతవరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. సర్వీస్ చేసి చూపాలి. ఒకవేళ నిండి ఉన్న మేఘాలమైనప్పటికీ వర్షించకపోతే మేఘమై ఉండి ఏం లాభం? ప్రతి ఒక్కరికి సొంత తెలివి ఉండాలి. వ్యర్థమైన దేహాభిమాన నశాలో ఉంటే సదా కొరకు ఉన్నతమైన పదవిని పోగొట్టుకుంటారు. బాబాకు సర్వీస్ గురించి ఎంత ఉత్సాహం ఉంది. మాకు హాల్ ఇవ్వమని, అందులో మేము ఈ ఆత్మీక సేవ చేసి మనుషులను దేవతలుగా తయారు చేస్తామని ప్రభుత్వాన్ని అడగాలి. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకే వచ్చారు. కానీ గవర్నమెంట్ వారికి యుక్తంగా అర్థం చేయించాలి. ఉపన్యసించటం గురించే తెలియని వారు ఎలా అర్థం చేయించగలరు? వారు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఎవరైతే సర్వీస్ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞానం లేకుండా భారతదేశానికి లేదా ప్రపంచానికి కళ్యాణం జరగదని గొప్ప గొప్ప వారికి రాయాలి. చదువే ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఈ పదవిని పొందారు కదా. క్రితం జన్మలో రాజయోగాన్ని నేర్చుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాము. పాఠశాలలో విద్యార్థులు మేము ఈ పరీక్ష రాసి పాస్ అయి వెళ్ళి ఇలా అవుతామని భావిస్తారు. మీకు లభిస్తున్న ఈ జ్ఞానం ఈ ప్రపంచం కొరకు కాదు. మీరు భవిష్య 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేందుకే చదువుకుంటున్నారు. వారు ఈ జన్మలో సుఖాన్ని పొందేందుకు చదువుకుంటున్నారు. ఆ చదువు కూడా చదువుకోవాలి. జతలో ఈ చదువును కూడా చదువుకోవాలి. ఇందులో భయపడవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక చదువును ఎందుకు స్వీకరించరాదు? చిత్రాలను తీసుకుని వెళ్ళి అర్థం చేయించాలి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ప్రతి ఒక్కరికి అవసరమని చెప్పండి. కానీ పిల్లలు ఇప్పటికీ తయారవటం లేదు.
ఉద్యోగం మొదలైన బాధ్యతల్లోనే చిక్కుకొని ఉన్నారు. బంధన్ముక్తులైన వారు సర్వీస్లో నిమగ్నమవ్వాలి. అందరూ శ్రీమతంను అనుసరించరు. మధ్యలో మాయ ఉపద్రవాలను కలగచేస్తుంది. కొంతమంది పిల్లలకు చాలా ఉత్సాహం ఉంది, కానీ మేము వెళ్ళి అనేక మందికి కళ్యాణం చేయాలని నష ఎక్కటం లేదు. పిల్లలు పెద్దవారైనప్పుడు సేవ చేసేందుకు ఎందుకు గుటకలు మింగాలి అని బాబా కూడా భావిస్తారు. మేం భారతదేశాన్ని ఉద్ధారం చేయాలని చెప్పవచ్చు. సత్యమైన సేవ చేసి మనుషులను దేవతలుగా చేయాలి. వీరికెందుకు నష ఎక్కటం లేదు అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. కనుక రజోబుద్ధి గలవారిగా ఉన్నారని బాబా అంటారు. ఇది చాలా మంచి అవకాశం. చాలామందికి జ్ఞానాహంకారం చాలా ఉంది. అందువలన చాలా డిస్సర్వీస్ చేస్తారు. ఇలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని గురించి మధురమైన శివబాబాకు, అతని రథమైన బ్రహ్మబాబాకే తెలుసు. రాహుదశ కూర్చుంటుంది. బృహస్పతి దశ తొలగి రాహుదశ కూర్చుంటుంది. ఒకసారి చూస్తే బాగా నడుస్తూ ఉంటారు, మరోసారి చూస్తే గ్రహచారం కూర్చుని ఉంటుంది, క్రింద పడిపోతారు. పిల్లలు చాలా సాహసం, ధైర్యం కలిగి ఉండాలి. మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే తీరుతామని ప్రతిజ్ఞ చేయాలి. మీ ధైర్యం ఏమిటి అంటే నరకవాసులను స్వర్గవాసులుగా చేయటం, భ్రష్టాచారులను స్వర్గవాసులుగా చేయటం. బాబా చాలా బాగా నష ఎక్కిస్తారు, కానీ పిల్లల్లో నెంబర్ వారుగానే నష ఎక్కుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బంధన్ముక్తులుగా అయి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి. ఆత్మిక సేవ చేసి మనుషులను దేవతలుగా తయారు చేయాలి. జ్ఞానాహంకారంలోకి రాకూడదు. ఆత్మిక నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, నిశ్చయబుద్ధి కలవారిగా అయి మొదట తమ అవస్థను దృఢంగా చేసుకోవాలి. దేహ సహితం కనిపించే వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. ఈరోజు వరదానం. చేయటం మరియు చెప్పటం ఈ రెండింటినీ సమానం చేసి క్వాలిటీ సేవ చేసే సత్యమైన సేవాదారి భవ. ముందు చేయాలి, తర్వాత చెప్పాలి అనే అటెన్షన్ సదా ఉండాలి. చెప్పటం సులభమే, చేయటంలో కష్టం ఉంది. కష్టానికి ఫలం మంచిగా ఉంటుంది. కానీ ఇతరులకు చెప్పి స్వయం చేయకపోతే సేవతో పాటు డిస్సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఎలాగైతే అమృతంలో ఒక బిందువు విషం పడినా అమృతమంతా విషమైపోతుందో, అలా ఎంత సేవ చేసినా ఒక చిన్న తప్పు సేవను సమాప్తం చేసేస్తుంది. అందువలన మొదట స్వయంపై గమనముంచండి, అప్పుడు సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్: అనేకతలో ఏకత తీసుకురావటం, పాడైపోయిన దానిని బాగు చేయటం, ఇది అన్నిటికంటే పెద్ద విశేషత. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. ఎప్పుడైతే అపవిత్రత అనగా మహాశత్రువైన కామం స్వప్నం లేక సంకల్పంలో కూడా దాడి చేయదో, అప్పుడు డబల్ అహింసకులు అని అంటారు. సదా బాయి బాయి స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఎప్పుడూ తమ సంపూర్ణ సతోప్రధాన స్థితి నుండి క్రిందకి దిగజారి స్వయాన్ని హత్య చేసుకోరాదు. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపం మరియు శక్తి స్వరూప స్థితి నుండి క్రిందకు రావటం అనగా విస్మృతి చెందటం. ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అచ్చా, ఓం శాంతి.